అనంతపురం నుంచి అమరావతికి నిర్మించనున్న ఎక్స్ప్రెస్ రహదారి వెంట అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి 75 నుంచి 100 కిలోమీటర్లలోపు ఒకచోట టౌన్షిప్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఎలాంటి వంకలు లేకుండా దాదాపు 400 కిలోమీటర్ల మేర నేరుగా నిర్మించే ఈ రహదారిలో ఇళ్లు కోల్పోయే వారికి టౌన్షిప్ల వద్దే స్థలాలు కేటాయించే ప్రతిపాదనను చేపట్టింది. వీలైనంత త్వరగా రహదారి నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్య ప్రాజెక్టుల్లో అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ రహదారి ఒకటి. మొత్తం 373 కిలోమీటర్ల మేర వంపులు లేని 6 వరుసల రహదారిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే దేశంలో ఎలాంటి వంపుల్లేని మొదటి రహదారిగా, ప్రపంచంలో రెండోదిగా గుర్తింపు పొందనుంది. ఈ రహదారి నిర్మాణానికి 27,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 25,000 ఎకరాల భూమిని ఇందుకు సేకరించాల్సి ఉంది. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూసేకరణ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భూ యజమానులతో చర్చలు ప్రారంభించి 42% మేర భూసేకరణ పనులు పూర్తి చేశారు. జూలై ఆఖరుకు మిగిలిన చోట సేకరణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 70% భూసేకరణకు అంగీకారం వస్తేనే టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమమవుతోంది. ఇందుకు అనుగుణంగా ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ మార్గం వెంట టౌన్షిప్లు తీసుకువస్తే జనజీవనంతో పాటు వ్యాపార, వాణిజ్యపరమైన అభివృద్ధి సాధ్యమని అంచనా వేశారు. రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోయేవారికి ప్రభుత్వం అభివృద్ధి చేసే టౌన్షిప్ల్లో ఇళ్లు కేటాయించనున్నారు. తద్వారా మార్గం వెంబడి ఉన్న భూముల విలువ కూడా పెరుగుతుందని సర్కారు అంచనా వేస్తోంది. రోడ్ స్టార్ట్ చేస్తాం. ఇది మంచి హైవే అవుతుంది. హైవే పొడవును కూడా 100 కిలోమీటర్లకు కానీ 75 కిలోమీటర్లకు కానీ ఒక టౌన్షిప్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఆ టౌన్షిప్ కూడా గ్రోత్ వస్తుంది. ఎక్కడైనా ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టాలి, టౌన్షిప్ ఎక్కడ పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది 400 కిలోమీటర్ పొడవున వస్తుంది కాబట్టి ఒక మంచి రోడ్డు అవుతుంది. ఎక్స్ప్రెస్ రహదారికి సమాంతరంగా కొద్ది దూరంలోనే రైలు మార్గం నిర్మించే ప్రణాళికను సర్కారు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు ముమ్మరం చేసి అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చేలా చేసుకుంది. రైల్వే అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని భూముల సేకరణ చేపట్టారు. రోడ్డు పొడవుని కూడా ట్రైన్ కూడా వేయాలని చెప్పి మరి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నారు. వారు కూడా యాక్సెప్ట్ చేశారు ట్రైన్ కూడా. అయితే దీని కాస్ట్ ఏంటంటే 27,000 కోట్లు. 27,000 కోట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం చేయడానికి అంగీకరించడం జరిగింది. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ భరించాలి. ఇది కండిషన్. అంచేత 25,000 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ భరించడానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది మంచి రోడ్డు అవుతుంది, బ్రహ్మాండ రోడ్డు అవుతుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అనంతపురం నుంచి అమరావతికి ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది. రాయలసీమ నుంచి రాజధానికి రాకపోకలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.